హలో ఫ్రెండ్స్, ఈ పువ్వును గుర్తుపట్టారా? పూర్వం అందరి పెరటిలో వేలాడే ఈ పువ్వు ఇప్పుడు కొనుక్కుందామంటే మార్కెట్లో కూడా అరుదుగా కనబడుతుంది. ఈ పువ్వుకు ఉన్న బెనిఫిట్స్ అన్నీ ఇన్ని కావు. ఈ వీడియోలో కొన్ని టిప్స్తో చేతులు నల్లపడకుండా ఈ పువ్వుని ఎలా క్లీన్ చేసుకోవాలి, కూర వగరు రాకుండా ఎలా వండుకోవాలో చూపించబోతున్నాను. చూస్తున్నారుగా, ఈ పువ్వుని ఇలా లేచున్నవి అరటి డొప్పలు. వాటిని తీసేస్తే ఇలా లోపల గుత్తులుగా ఉన్న పువ్వులు కనిపిస్తాయి. ఇవి పాలినేషన్ జరిగితే అరటికాయల్లాగా మారిపోతాయి. వీటిని తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. చూస్తున్నారుగా, డొప్పలు చాలా దగ్గరగా ఉండి తీయటం కష్టం అవుతోంది. వీటిని తీసేటప్పుడు సొనలాగా జిగురు పదార్థం చేతులకు అంటుకుంటుంది. అందుకు చేతులకు కొంచెం నూనె రాసుకుంటే చేతులు వేళ్లు నల్లబడవు. ఇలా డొప్పలు తీసేస్తూ ఉంటే లోపల ఇలా లింగంలాగా కనపడుతుంది. వీటిని కొంతమంది పచ్చివే తినేస్తారు, లేకపోతే డొప్పలు తీయకుండా కట్ చేసుకుని వండుకుంటారు. ఇలా అన్ని తీసి పెట్టుకున్నాక 4-5 ఫ్లవర్స్ చేతిలోకి తీసుకుని చూపించిన విధంగా అనుకుంటే ఇవి విచ్చుకుంటాయి. పువ్వులో పొడవుగా ఉన్న కాడకు బొడిపిలాగా ఉన్న దానిని తీసివేయాలి. ఇవి ఉడకవు. తరువాత పొరగా ఉన్న దానిని కూడా తీసివేయాలి. కొంతమంది దీనిని వేయించుకుంటారు. మనము తీసేస్తున్నాము. ఇలా అన్నీ శుభ్రం చేసుకున్నాక ఒక గిన్నెలో మజ్జిగ, ఉప్పు వేసి రెడీ చేసి పెట్టుకోవాలి. శుభ్రం చేసి పెట్టుకున్న ఫ్లవర్స్ ని వీలైనంత సన్నగా కట్ చేసుకుని మజ్జిగలో వేసుకుంటూ ఉండాలి. ఇలా చేయటం వల్ల నల్లబడవు. ఇలా అన్నీ వేసుకున్నాక 2-3 సార్లు పిసుకుతూ కలుపుతూ ఉంటే మజ్జిగ నల్లబడుతుంది. మజ్జిగను తీసేసి ఈ కట్ చేసిన పువ్వును సాల్ట్ కలిపిన వాటర్లో 2-3 సార్లు కడుక్కుంటే కసరు వగరు పోతాయి. ఇలా కడిగి శుభ్రం చేసుకున్న పువ్వుని సాల్ట్, పసుపు కలిపిన నీటిలో ఉడకపెట్టి వార్చి కూర వండుకుంటారు. పోషకాలు పోతాయి అనుకునేవారు వీటిని డైరెక్ట్గా పోపులో వేసుకుని వండుకుంటారు. చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. ఈ అరటి పువ్వు కొలెస్ట్రాల్, షుగర్ని కంట్రోల్ చేయటానికి, బాడీలో నీరు వాపులు తగ్గించటానికి, ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల వెయిట్ లాస్లోనూ ఉపయోగపడుతుంది.